వాళ్ళు కన్ను ఎర్ర చేసుకొని దేవుని పిల్లలు మింగుతూ తన రాంగ్ రూట్లో పట్టిస్తూ తప్పుదోవలో పట్టిస్తున్నాడు. కాబట్టి నాకు దొరకని కిరీటము నీ పిల్లలకు పెడతావని వాడు కడుపులో మంట పెట్టుకొని బాధ పెట్టుకొని అనేకమైనటువంటి క్రైస్తవులు క్రైస్తవులుగా చేసి తిట్టిపోతుగా తాగుబోతుగా జూదగాలుగా రకరకాలుగా మార్చేసాడు. అందుగురించే అసలు సువార్త కూడా ప్రకటించవచ్చు, చచ్చిపోయి పాట పాడంటాడు కదా. అందుగురించే యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రాన్ని గుడ్డిదనం చేసి పెట్టింది. 60 సంవత్సరాలు తిను తాగు ఎగలాడు ఎంజాయ్ ఈ లోకాన్ని అనుభవించు, ఆ రాజ్యం గురించి ఏం ఆలోచిస్తామని మాయ చేశాడు. అందు గురించి ఈ భూమి మీద మనం బతుకుతున్నామంటే ఈరోజు దేవుని కృప కదా. 26 చూడగా ఎంతోమంది రాలిపోయారు. మనం 26 వచ్చామంటే దేవుని కృప. అందుని బట్టి గొర్రె పిల్లలకి జీవ గ్రంథంలో రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. నిషిద్ధమైనది కానీ అసహ్యమైనది కానీ అబద్ధమైనది కానీ జరిగించేవాడు ఎవడైనా దానిలోనికి ప్రవేశించని ముందుగా రాయించారు భక్తులైనటువంటి యోహాను భక్తుల ద్వారా. నిషిద్ధమైనది, అసహ్యమైనది, ఈ 3 కదా. నిషిద్ధమైన గురించి ఒక గంట మాట్లాడుకోవచ్చు. అసహ్యమైంది, అబద్ధమైంది కదా. నీ పేరు నా పేరు మన పేరు జీవగ్రంథంలో పడాలంటే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యం మన 10 గరం గుంచుకొని పోతా. దేవుడు నమ్ముకున్న నీకు ఎందుకయ్యా అంటే కొంతమందిను కొన్ని గ్రామాల్లో సువార్త దేవుడు 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 అంటే భక్తి ఎందుకు నీకు శోధనలు బాధంటే కానీ వాళ్ళకి తెలక మాట్లాడతారు. ఒక సమాధానం చెప్పాలా. కాబట్టి శ్రమలు వస్తుంటాయి పోతుంటాయి, దెబ్బలు ఎదురు కింద పడము లేవడము ఈ యొక్క జీవితంలో ఎన్నో రకరకాల ఆటపోటు లాంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి దేవుని రాజ్యం కట్టబడుతున్నప్పుడు దేవుని కొరకు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేక విషయాలు వస్తుంటాయి. కాబట్టి దేవుని మహిమార్థంగా మన బతకాల. మనము దేవుడు మనకి ఇచ్చాడు ఆయుష్కాలము దినాన్ని దేవునికి సమర్పించి ఆయన వాక్యానుసారం బతికినప్పుడు ఇవి అడ్డుపడుతుంటాయి. నిషిద్ధమైన మన హృదయంలో వ్యక్తి చేసుకోవాలా. నిషిద్ధమైనది కానీ అసహ్యమైనది కానీ అబద్ధమైనది జరిగించేవాడు ఎవరైనా దానిలోనికి ప్రవేశించడని ఆయన చెప్పాడు కదా. యేసు ద్వారా పరలోక రాజ్యము సువార్త మనము యేసు రక్తంలో కడగబడే ప్రతి ఒక్కరు ఏం చేయాలట సువార్తకి న్యాయం చేయాల. ఎమ్మెల్యేలో సువార్త సేవకులు ఎంతోమంది సపోర్ట్ చేసి అయ్యా మీరు పోయే వాళ్ళకి ఎంతోమంది సేవకులు నెలకు కొంత 1000 కానీ 500 కానీ 100తో పాటు ఎంతోమంది సపోర్ట్ చేస్తున్నారు. నాకు కూడా చేస్తున్నారు లేదనట్లా. ఎంతోమంది సేవకులను బలోపేతం చేస్తున్నారు. ఏంటంటే ఇందులో దేవుని యొక్క ప్రేమ ఉంటుంది. అందుగురించే భూమి మీద మనం బతుకుతున్నామంటే సత్క్రియలు కలిగి ఉండాలి. 1 యోహాను 3:18 చూస్తే చిన్నపిల్లలారా మాటతోను కాక నాలుగుతోను కాక క్రియతో సత్యంతో ప్రేమించేవారుగా ఉన్నారు. క్రైస్తవులే సమాజానికి మార్గదర్శిగా ముంగుర్తిగా ఉన్నారు. నీ పేరు నా పేరు మన పేర్లు అక్కడ పడాలంటే ఏం చేయాలంటే అదే ప్రకటన పేజీ నెంబరు 20వ అధ్యాయము 15వ వచనం చదవండి పిల్లరా. ఎవరి పేరైనా జీవగ్రంథం అన్నట్టు వ్రాయబడిన ఎడల ఆ కనబడిన ఎడల అగ్గికే పోతారు. ఎవరంటే వాళ్ళు వివరించలేను కానీ అదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం పోతారంట. వాడు ఆ కిరీటం గురించే ప్రజలు మాయ చేస్తున్నాడు. పరలోక రాజ్యం ముఖ్య ఎట్టుకొస్తానా ఒక ఉద్యోగం కొరకు కష్టపడతాం. మరి పరలోక రాజ్యం కావాలంటే చాలా కష్టమండి అది. అందుగురించే మరి భూమి మీద ఉన్నతనాలు యేసుప్రభు ఎంతో యజ్ఞం రోదన మహారోదన తండ్రి అయిన దేవుడికి ఇష్టంగా బతికాడు. అది రెఫరెన్స్ రాసుకుని ఎబ్రాష పత్రిక 5:8 అనుకుంటా 8:5 ఉంటుంది అన్నమాట. యేసుప్రభు వారు తండ్రి అయిన దేవునికి విధేయత కలిగి భయం కలిగి భక్తి కలిగి శ్రద్ధ కలిగి ఆయన లోబడి అనేక శ్రమలను భరించి ఆ రాజ్యము కొట్టాడు. ఓకే ఆయన యేసుప్రభు దేవుని కుమారుడు మరి ఎందుగానో వచ్చాడు. ఆయనకి ఏం యేసుప్రభు గుర్రాల మీద రథాల మీద ఊర్లు కట్టుకుని ఆయన కూడా యేసుప్రభు అయితే బాగుండేది ఎన్నో రకరకాల కలగంటారు. అది కాదు యేసుప్రభు వారు ఈ భూమి మీద ఏ మానవుడు బతకలేని బ్రతుకు కొనసాగించి ఆయన యజ్ఞమై మన కొరకు తండ్రి దేవునికి ఇష్టంగా బతికాడు. కాబట్టి తండ్రి గుడి పాత్రను కూర్చున్నాడు. మనం భూమి మీద బతుకుతున్నాము. ఎవరి కొరకు బతుకుతున్నాం? పిల్లల కొరక, జాబ్ కొరక, సంపాదన కొరక, భూముల కొరకు, దేని కొరకు? మన బతుకులు దేవుని మహిమార్తంగా బతకాల. అసలు నీవే సొత్తు కాదు, నీ సొమ్ము నీదే కాదు. విలిపెట్టి కన్నాడు కొన్నాడు. నీవే కానప్పుడు నీ ఎవరి సొత్తు? ఆయన సొత్తు. కాబట్టి నీ దినాన్ని దేహాన్ని దేవునికి సమర్పించుకొని ఒక పౌలు వలె ఒక ఆకుల పిసికిల వలె యేసు వలె జీవిస్తే నీ దేహాలు నీ అవయవాలన్నీ ఆయన సమర్పిస్తే నీకు నిత్య జీవం ఇస్తాం. ఇది చిన్న బతికి 60-70 ఏళ్ళు ఈ 75 ఎలా బతుకుతాం. అందుగురించి దేవుడి వాక్యము స్పష్టంగా చెప్తుంది కదా. ఎవరి పేరైనా కదా జీవగ్రంథం అన్నట్టు వ్రాయబడి కనబడేలా వాడు అగ్నిగుండం ఏమంట అగ్నిగుండంలో పడవే అంటాడు. ఈరోజు దయ్యాలకు భయం ఉంటుంది. మనిషికి భయం ఉందా లేదో ఒకసారి ఆలోచిస్తాం కదా. దయ్యాలు పట్టినోడే గజ అయ్యా సర్వోన్నత దేవుని కుమారుడా నాతో నీకేం పని?
2000 దయ్యాలు పోయినాయి. వాడు గజగా వణికిపోయాడు. వచ్చేసి యేసుప్రభు నా నీతో పడు, దేవుడు చెప్పిన మాట గ్రోత్ శిరస్సు వంచి తల వంచి లోపడాడు. ఒక మనిషినిగా మార్చిదిద్దాడు. బట్టలు కట్టుకొని సాదాసీదుగా సాధుగునుగా అయినాడు. ఒక దుర్మార్గంలో సన్మార్గం నడిపించేది దేవుని వాక్యం. అందుగురించే ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు, మెంటాలిటీ మనసు ఉన్నారు. ఒక్కొక్క మెంటాలిటీ పెడతాడు అపవాది. గర్జించి సింహాలు ఎవరు మృంగుతున్నాను గోండ్లోకి వేస్తాడు. అందుకని సువార్తమానమే ప్రకటించొద్దు. చర్చికొచ్చి పాట పాడి చందాన్ని బలం చేసిన ప్రతి ఒక్కరు చేయాలంట. యేసు రక్తం గురించి, యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ఆయన మాటలు ప్రకటించాలి కదా. గుంచుకుందాం చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ చదవండి గట్టిగా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో కనబడి ఎటువంటి మనుషులు పోతారంట పాతాళానికి? పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులను, నరహంతకులను, మాంత్రికులను, అబద్ధికులను దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళంతా ఎట్టిపోతారంటే ఈ బ్యాచ్ అంతా భయంకర దినాల్లో ఉన్నాం. 2 తిమోతి 3లో చూస్తే భయంకర దినాల్లో ఉన్నాం. రకరకాల మెంటాలిటీ మనుషుల మధ్య ఉన్నాం. మన ప్రభు మహిమార్థంగా బద్దమని. అందుగురించి నీవు నీ సొత్తు కాదు కదా. 6వ అధ్యాయము 1 కొరింథీ 6వ అధ్యాయం చివరి వచనం ఉంటుంది. మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచాలా. అందుగురించే డ్యాన్సులు, ఎగరాడు, ఎంజాయ్ చేయడం సరైనది కాదు. దేవుని మహిమార్థంగా బద్దమండి. అందుగురించే నిషిద్ధమైనది, అసహ్యమైనది, అబద్ధం జరిగించే వాడు ఎవడైనా దానిలోనికి రానేనంటాడు. ఏం ప్రభా ఇట్లా చేసి పాట పాడి నీ పెళ్లి చేశాడు, మీరే ఒప్పుకోనంటాడు. నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే. మత్తయి సువార్త 7:7 చూస్తే నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే కొనసాగిస్తాడో ఆ రాజ్యం ముఖ్యం పర్లేదు. యేసుప్రభు ముఖంగా సుఖంగా గుర్రాల మీద వచ్చి హాయిగా వచ్చి మరియమ్మ గర్భంలో వచ్చి ఏమైనా అద్భుతాలు చేసిన మాత్కర చూసి బయలుపడినా ఎవరు చేయని త్యాగం చేశాడు. ఆయన ప్రాణం పెట్టాడు. ఒకవేళ యేసుప్రభు అద్భుతాలు చేసి మాత్కాలు చేసేవాడిగా ఉంటే ఎంతోమంది మహర్షులు, మహనీయులు ఎందరో ఉన్నారు లోకంలో. వాళ్ళ మంచివానికి ఉంటే పేరు మంచివాడే అంటేవాళ్ళు, మహాత్ముడే. కానీ యేసుప్రభు ఎవరు చేయని త్యాగం, ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు, మన కొరకు రక్షణ భాగ్యం ఇచ్చాడు. అందుగురించే ఆయన ఎవరు చేయని త్యాగం. అందుగురించే పాపులు రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చి వాక్యం నమ్మదగినది, పూర్ణాంగ వియోగం. ఆ హృదయమైన పలక మీద మాట దాపెట్టుకున్నాను మనం. కాబట్టి వాక్యమైనటువంటి మాటలకి మనం తోటివ్వాలా. నీవు నేను మనంతా నిత్య నాశనాన్ని పోకూడదని తండ్రి అయిన దేవుడు యేసుప్రభుల వారిని ఈ లోకాన్ని పంపించి రక్షణార్థమై పంపించాడు. జీవగ్రంథంలో నీ పేరు ఇక్కడ కాదు, నీ పేరు అక్కడ పడాలంటే సత్క్రియలతో కొనసాగించాలా. ఒక ఆకుల ప్రిస్కిల వలె నీ జీవితమే దేవుని కొరకు సమర్పణ కలిగి ఉండాలా. తైమస పానాలు కూడా పోవచ్చు. మొదటి రాష్ట్రపతిగా 3 చూస్తే 15-16 అనుకుంటా. యేసు మన కొరకు ప్రాణం పెట్టాడు. మనం కూడా మన సహోదరుని ప్రాణం బద్దులమైన ప్రాణాలు కూడా పోవచ్చు. ఆనాడు శిష్యులు ప్రాణాలు పోగొట్టుకున్నారు కాబట్టి మనం ఆనాడు పోగొట్టుకున్నారు కాబట్టి దేవుని రాజ్యంలో పోతున్న వాళ్ళ పేరు కనపడుతున్నాయంట. అందుగురించే సత్యములకు స్తంభాలాగా బతకాల. ఈ 60 సంవత్సరాలు కష్టపడి యాతన బాధలు ఒకవేళ శ్రమలు వచ్చినా ఆయన కొరకు బతికి మనకు ఆ రాజ్యం ఉంటుంది కదా. వారు చూడే లాస్ట్ మాట ప్రకటన గ్రంథంలోనే 21వ అధ్యాయంలో 14వ వచనంలో కనపడుతుంది. వాళ్ళు ఎవరు పరలోక రాజ్యాన్ని మనం పోతున్నప్పుడు మంచి పవిత్రంగా నీతి నిజానికి వాక్యానుసారంగా ఉంటే మన దేవుని రాజ్యానికి పోతున్న వాళ్ళ పేర్లు కనపడతాయి కదా. 21వ అధ్యాయం 14వ వచ్చింది కదా. ఆ పట్టణంలో గొర్రెపిల్ల యొక్కయో 12 పేర్లు అపోస్తులలో పేర్లు కనపడతాయండి. ఎక్కడిగా అక్కడ దేవుని పోతుండే ఆయన యొక్క ఆ పట్టణంలోనికి పోతున్నప్పుడు పేరు అట్లా. ఎందుకంటే సత్యం వరకు త్యాగాలు చేసిన వాళ్ళు. ఈ భూమి మీద మనం శోధన సహించేవాడు ధనుడు. ఈ భూమి మీద మనం బతుకు ఆయన కొరకు బద్దామని కదా. జీవగ్రంథంలో నీ పేరు మన పేర్లు పడాలంటే ఏం చేయాలంట? హేయమైన రూపం, నిషిద్ధమైనది, అసహ్యమైనది, అబద్ధమైనది జరిగించేవాడు ఎవరైనా సరే దానిలోనికి ప్రవేశింపనే ఆయనే ముందంగా రాయించాడు పరిశుద్ధాత్మ యోహాను భక్తుల ద్వారా. ఏదో మనం చర్చకొచ్చి పాడమే ఓకే, మన సత్క్రియలు ఎలా ఉన్నాయి, మన బతుకులు ఎలా ఉన్నాయి, ఇన్ని క్యాలెండర్లు, దినాలు, సంవత్సరాలు, ఇష్టాలు ఎన్నెన్నో పాటలు అయిపోతుంది. మన జీవితం పరిపూర్ణత. ఒక మనిషికి ఒక ఆత్మను సంపాదించుకోవాలి మనిషి కదా. ఒక మనిషిని ఒక్క సంవత్సరానికి ఒక ఆత్మ రక్షింపబడాలంటే అది చాలా కష్టం అండి. పరలోకరాజు ఉద్యోగం పరలోకరాజు పోవడం చాలా కష్టము. అందుగురించే దేవుని వాక్యం ముందంగా రాయించాడు యేసుప్రభు వారు కదా. ముందంగా చెప్పాడు, ప్రభువా ప్రభు నన్ను పిలిచేవాడును పరలోక రాజ్యం చేయను, నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే
ఆ రాజ్యం. ఏ ప్రభా నీ పేరు చేసామంటే అవన్నీ పక్కన పెడతారు. మన సత్క్రియలు, మన ఫలాలు మార్కులిస్టు యోగ్యంగా మనం ఉన్నామా లేదా ఆలోచించాలా. కాబట్టి నశించిపోయే సమాజానికి నిన్ను పెట్టాడు ఈ ఊళ్ళో, నిన్ను కదా, నన్ను పుట్టాడు నా ప్రాంతానికి. ఒక ప్రాంతంలో, ఒక ఏరియాలో, ఒక ప్రాంతాల్లో ఒకరు పుట్టించి ఆయన కొరకు సాక్షాత్తుగా బతకలనికి బతికిస్తే ఎవరి కొరకు మనం బతుకుతాం ఒకసారి మనం ఆలోచించుకుందాం. అందు గురించే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో పోతారు. నిషిద్ధమైనదైనను, అసహ్యమైనదైనను, అబద్ధమైనదైనను జరిగించేవాడు ఎవడైనా సరే, వాడు ఎంతటి వారైనా, పేదవాడైనా, ధనవంతుడైన, సామాన్యుడైన, సామంతుడైన, దరిద్రుడైన ఎవరైనా సరే ప్రవేశింపరు. మనం చాలా గొప్పలు చెప్పుకుంటాం, గొప్ప తగ్గించుకొని దేవుని ప్రభా ఇంత చేసినా మనగా ఇంత కూడా లేదు మనకు ఇచ్చుకుదా. శోధనలు, బాధలు, కష్టాలు ప్రభు మహిమార్థంగా బతికారు మహనీయుడు కదా. 12 మంది శిష్యులు అపోస్తులు ఎంతో యజ్ఞమైనారు. వాళ్ళ పేర్లు ఎక్కడున్నాయంట? దేవుని రాజ్యాన్ని పోతుంటే వాళ్ళ పేర్లు కనబడుతున్నాయి కదా. కాబట్టి మనం దేవుని రాజ్యానికి అర్హతలు కావాలంటే క్వాలిఫైడ్ ఆత్మఫలాలతో పాటు సత్క్రియలు ఉండాలి. సత్క్రియలతో పాటు రక్షణ బాప్తిసం ఉండాలా. నీ పేరు సన్మార్గములు వెతకాలి మనం కదా. సన్మార్గం కావాలంటే మరి బైబిల్ గ్రంథంలో రాయించింది. ఎంతోమంది 8 రకాలు పెరిగి అవిశ్వాసులు, అపనగలు, మాంత్రికులు ఇవన్నీ చదివారు కదా. ఇవన్నీ ఎందరో మనకు వాడికి సువార్త మనకు పత్రి బంధువులు దిగబంధువులు ఒక ఆయన సువార్త రోజు కొంతమంది ఏంటంటే కాదు, ప్రతి ఒక్కరు కరపతి ద్వారా సువార్త, వ్యక్తిగతం ద్వారా, నీ పాట ద్వారా, నీ జీవితం ద్వారా, నీ సాక్ష్యం ద్వారా, నీ క్యారెక్టర్స్ ప్రపంచంలో వేసుకునే క్యారెక్టర్ ఎవరికి లేదు. అటువంటి క్యారెక్టర్ ఈ లోకాన్ని గురించి ప్రారంభిస్తూ అన్నమాట అనుకున్నారా? పరిశుద్ధుడైన ప్రపంచంలో ఏ మానవుడు లేని పరిశుద్ధమైన జీవితం జీవించి ఈ లోకానికి త్యాగం చేసి అన్నమాట కాదు. తను తాను తగ్గించుకున్నాడు. నీవు నేను మనము ఆ రాజ్యం రావాలని ముందుగా రాయించాడు. కలలు ఉంచుకున్నట్లయితే మనం ఆలోచించుకుందాం. నిజంగా జీవగ్రంథంలో పేరు పడడానికి యోగ్యంగా ఉన్నామా లేదా, అంత అర్హత ఉందా లేదని ఆలోచిస్తాం కదా. కాబట్టి గొర్రెపిల్లి నీ పేరు ఎవరి పేరైనా జీవగ్రంథం అన్నట్టు ఆయన దగ్గర జీవగ్రంథం అందు వ్రాయబడినట్టు కనబడలా వాళ్ళు ఎక్కడ పోతారనేది దేవుని వాక్యం చెప్పింది. ఆ జీవగ్రంథంలో పేరు పడాలంటే మనము వాక్యానికి న్యాయం చేసే వరకు ఉండమని ఆలోచన ప్రార్థన చేసి తలలోంచండి. ప్రేమగల తండ్రి, ఎవరి పేరైనా జీవగ్రంథమందు వ్రాయబడిన కనబడిన వాడు అగ్నిగుండంలో పడవి నేను రాపించావు. నీకు స్తోత్రం. నిజముగా ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది పాపాక్షమణ సత్క్రియలుగా ఆత్మఫలాలుగా రక్షింపబడి నీ రాజ్యవ్యాప్తి పనిచేయాలి. నేను బలహీనుని ప్రభువా, నీ పాదాలు స్తోత్రం. కొన్ని నిమిషాలు మాకు ఇచ్చినందుకు, దైవజనులను బట్టి కూడా స్తోత్రం. ఇంతబడి వాక్యం వృధా కాకుండా అందరి హృదయాలు ఫలించేటట్లు కార్యం జరిగించండి. ఈ భూమి మీద కొద్ది కాలము బతికేది పరలోక రాజ్యం కొరకు బతకడానికి తపన, లోకం కొరకు కాక క్రీస్తు కొరకు బతికి ఆ మహారాజ్యాన్ని సంపాదించడానికి ప్రతి బిడ్డలకి అనుగ్రహించి మాకు కూడా ఈ మాటలు మీ మంచి మాటలు మాకు అనుగ్రహించినందుకై, సాయం చేసినందుకై నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొన్ని నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.